రాహు యోగాన్ని ఎప్పుడు ఇస్తాడు? ఏమండి ఇప్పుడు నేను చెప్పినట్టు ఉన్నట్లయితే వాళ్ళకి మంచి ఎలా అంటే రాహువు నుంచి కూడా యోగం ఉంటుంది. జాతక చక్రం ఒక యోగంగా ఉంటుంది. ఇవన్నీ వద్దు, జాతక చక్రం ఒక యోగం అంతే వాళ్ళకి. ఎలా ఉండాలి జాతక చక్రంలో? ఇక్కడ రాహు పాత్ర చాలా చాలా ముఖ్యము. శ్రీ మాధవానంద గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక మొన్న మనం రీసెంట్గా చెప్పుకున్నాం, రాహు నుండి పంచమ దృష్టి, భాగ్య దృష్టి, రాహు నుండి పంచమ భాగ్య స్థానాల గురించి, దృష్టిల గురించి చెప్పుకున్నాం. అది కొంచెము బాగా వెళ్ళింది, కొంచెం కనెక్ట్ అయ్యారు చాలామంది. కొంతమంది ఏమనుకున్నారంటే వాళ్ళు రాహు గురించి నేను నెగిటివ్గా చెప్తున్నాను అనుకుంటున్నారు. అది తప్పు. అంటే వాళ్ళకి తెలియదు కదా పాపం. నేను ఇప్పుడు ఎవరిని విమర్శించట్లేదండి, చెప్తున్నాను మామూలుగా. ముందు వీడియోస్ కూడా చూడాలి. రాహు గురించి కొన్ని వందల వీడియోస్ చేసి ఉంటాం మనం. ఖచ్చితంగా ఒక 100 వీడియోస్ అయినా ఉంటాయి నాకు నేను అనుకోవడం. లెక్క పెట్టలేదు నేను ఎప్పుడు. పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయి. ఇప్పుడు ఓన్లీ పాజిటివ్ పాయింట్లే మాట్లాడతాం. ఏంటి యోగాలు ఎప్పుడు కలుగుతాయి? రాహు యోగాన్ని ఎప్పుడు ఇస్తాడు? ఏమండి ఇప్పుడు నేను చెప్పినట్టు ఉన్నట్లయితే వాళ్ళకి మంచి ఎలా అంటే రాహువు నుంచి కూడా యోగం ఉంటుంది. జాతక చక్రం ఒక యోగంగా ఉంటుంది. ఇవన్నీ వద్దు, జాతక చక్రం ఒక యోగం అంతే వాళ్ళకి. ఎలా ఉండాలి జాతక చక్రంలో? ఇక్కడ రాహు పాత్ర చాలా చాలా ముఖ్యము. ఇంకా నెగిటివ్ పాయింట్స్ మనం చెప్పేసుకున్నాం కదా, ఇప్పుడు పాజిటివ్ చెప్పుకుందాం. గురువు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో నేను ఆల్రెడీ చెప్పాను, రాహు ఇచ్చే ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు గురు దృష్టిలు తీసుకున్నాం, 5, 7, 9 దృష్టిలు ఉంటాయని చెప్పుకున్నాం గురువుకి. రాహుకి కూడా అంతే, 5, 7, 9 దృష్టిలే ఉంటాయి. స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి రాహు, ఛాయాగ్రహం. ఆయన మ్యానిపులేటివ్ ప్లానెట్ అని చెప్పుకున్నాము, కరెక్టే. మరి రాహు బాగున్న వాళ్ళు, ఏ జాతకులకైతే రాహు బాగుంటారో ఆ జాతకులకి దైవ మార్గాన్ని చూపిస్తాడు రాహు. ఇది ఒక కొత్త పాయింట్ అండి, మీరు కావాలంటే నోట్ చేసుకోండి. దైవ మార్గాన్ని చూపించేది కూడా రాహువే. అసలు దైవం అంటే ఇది, ఒక శక్తి అంటే ఇది అని చూపించేది కూడా రాహువే. మనం చెప్పుకున్నాం టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు, ఇది అది కూడా రాహువే. దాన్ని మితిమీరి చేస్తున్నాం అంటే రాహు నెగిటివిటీ. అది ఉండాలి, టెక్నాలజీ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు టెక్నాలజీ డెవలప్మెంటే లేదండి. అప్పుడు నేను ఈ ఛానల్ ఎలా పెట్టుకోగలను? నేను ఎంతమందికి తెలుస్తాను? ఊర్లోనే కూర్చుంటే కొంతమందికి తెలుస్తాను. ఇదివరకు అలాగే ఉండేది కదా పాపం. ఇప్పుడంటే సోషల్ మీడియా డెవలప్ అయిపోయింది. మన తాత ముత్తాతలప్పుడు ఎంత గొప్ప గొప్ప జ్యోతిష్యులు ఉండేవారు. మేమందరం ఆఫ్టర్ ఆల్ వాళ్ళ ముందు నిజం చెప్పాలంటే అంత గొప్ప జ్యోతిష్యులు సోషల్ మీడియా లేకముందే అంత పాపులర్ అయ్యారంటే సోషల్ మీడియా ఉన్నప్పుడు కనుక వాళ్ళు ఉంటే ఇంకెంత డెవలప్ అయ్యేవారు. కాబట్టి రాహు చాలా మంచి ఫలితాలను ఇస్తాడు, కానీ అది మితిమీరేలాగా మనం చేసుకుంటున్నాము రాహు నెగిటివ్గా ఉన్నప్పుడు. అర్థమైందండి? మితిమీరకూడదు ఏది, అదే నేను చెప్పేది. ఇప్పుడు రాహు గురించి పాజిటివ్, భక్తి మార్గాన్ని, ఒక శక్తి ఉంది అని చూపించేది రాహువే. మీకు విపరీతమైన ఫేమ్ తీసుకురావాలంటే రాహువే. విదేశాలకు వెళ్ళాలి అంటే అక్కడ రాహుపాత్ర ఉండాల్సిందే. స్వదేశంలో ఉండి ఒక స్టేటస్ సంపాదించాలి అంటే అక్కడ రాహుపాత్ర ఉండాల్సిందే. రాహుపాత్ర లేనిదే మీరు ఏమీ చేయలేరు ఈ 21st సెంచరీలో, డ్యామ్ షూర్. ఒక మంచి పొజిషన్లో ఉండాలి అందుకే రాహు జాతక చక్రంలో. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీ జాతక చక్రంలో రాహు నుంచి కనుక పంచమాధిపతి ఎవరు, రాహు నుంచి భాగ్యాధిపతి ఎవరు, ఈ రెండు తీసుకోండి. రాహు నుంచి పంచమాధిపతి, రాహు నుంచి భాగ్యాధిపతి. ఇప్పుడు పంచమస్థానం భాగ్యస్థానం కాదు తీసుకుంటుంటా, పంచమాధిపతి భాగ్యాధిపతి. ఈ పంచమాధిపతి భాగ్యాధిపతుల్ని రాహు నుంచి, లగ్నత్తు కాదు,
ఈ పంచమ భాగ్యాధిపతుల్ని ఇప్పుడు ఎవరు చూస్తే, ఎవరు దృష్టి పడితే ఆ అధిపతుల మీద మంచి యోగం కలుగుతుంది అన్నట్లయితే, మీ లగ్నాత్తు మీ యొక్క ధనాధిపతి, మీ యొక్క లగ్నాత్తు మీ యొక్క లాభాధిపతి యొక్క దృష్టిలు పడినట్లయితే వాళ్ళు మెస్మరైజింగ్ రిజల్ట్స్ పొందుతారు వాళ్ళ జీవితంలో. ఇది రాసి పెట్టేసుకోండి. మీ జాతక చక్రంలో రాహు నుంచి పంచమ భాగ్యాధిపతులు ఎవరైతే ఉన్నారో ఆ పంచమ భాగ్యాధిపతుల నుంచి లగ్నాత్తు ధనాధిపతి, లగ్నాత్తు లాభాధిపతి చూడాలి. దీన్ని విపరీత యోగంగా చెప్పుకున్న తప్పేమీ లేదు. ఇలా ఉన్న వాళ్ళకి రాహు కూడా చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు ఆయన. వీళ్ళకి అసలు యోగానికి లోటే ఉండదు. అసలు డబ్బే డబ్బు. వీళ్ళకి ఎలా వస్తుందో తెలియదు. వీళ్ళు వద్దనుకున్నా వచ్చేస్తూ ఉంటుంది డబ్బు. అన్యాయంగా వచ్చినా అక్కడ నేనేం చెప్పలేను, ఎలా అయినా రావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం, ఒక పెద్ద స్టేటస్ వచ్చేసిందండి, అనుకోకుండా గిఫ్ట్లు ఇచ్చారండి. వాళ్ళు వద్దంటారా గిఫ్ట్? వాళ్ళు సంపాదించింది కాదని స్టేటస్ సంపాదించుకున్నారు, దాన్ని బట్టి గిఫ్ట్లు వచ్చి. ఎగ్జాంపుల్ ఒక రాజకీయ నాయకుడే ఉన్నాడండి. మనము ఏమైనా కొనాలి అనుకున్నాం అనుకోండి, వెళ్ళినప్పుడు సామాన్య మానవులు ఎక్కడైనా రైతు బజార్కి వెళ్ళారనుకోండి, కూరగాయలు కొనాలి అనుకోండి, ఓకే, డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. అదే ఒక మినిస్టర్ వెళ్ళారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మంత్రి పొజిషన్లో ఉన్న వాళ్ళు, తర్వాత ఎమ్మెల్యే పొజిషన్, ఇంకా వాళ్ళ ఇది నేను చెప్పాను కదా, వెళ్ళారనుకోండి, ఆ రైతు ఏం చేస్తాడు, వెంటనే వాళ్ళ మీద గౌరవంతో అయ్యా తీసుకోండి, అయ్యా ఇది మీకు ఇస్తున్నామండి అంట. డబ్బులు తీసుకుంటారు, తీసుకోరు. అంటే డబ్బు ఉన్నవాడికే ఇక్కడ మళ్ళీ ఈ ఫలితం కూడా వచ్చింది. అర్థమైందా మీకు? క్లియర్? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను కొన్ని అబ్జర్వ్ చేశాను. కార్లకి ఎమ్మెల్యే స్టిక్కర్ అని అంటించుకోవడము. ఎమ్మెల్యే ఒకడే ఉంటాడు, కానీ కార్లు మాత్రం 10 ఉంటాయి. ఆ ఎమ్మెల్యే కాదు, ఎవరెవరు ఆ పలుకుబడి చూపించుకోవడము, ఆ స్టిక్కర్ అంటించుకోవడము. మరి వాళ్ళు ఇప్పుడు కడుతున్నారో లేదో తెలియదు, కానీ రోడ్ ట్యాక్స్ టోల్ గేట్ల దగ్గర తుర్రని వెళ్ళిపోవడం. కడితే ఫైన్, మంచిదే. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఇలా ఉండాలి. ఇప్పుడు అప్పుడే భారతదేశం డెవలప్ అవుతుంది. ఉన్నవాడికే ఇస్తున్నాం మనం. ఆ మినిస్టర్కి లోటేంటి? గవర్నమెంట్ జీతం ఉంటుంది. ఏదైనా ప్రాజెక్ట్ సంతకం పెట్టాలంటే బోళ్ళు వెనకాల నుంచి సర్దేస్తూ ఉంటారు. ఒక కాంట్రాక్ట్ కావాలంటే బోళ్ళు సర్దుతూ ఉంటారు. ఇది నిజమే. ఇది నేను ఎవరిని తప్పుగా మాట్లాడట్లేదు, ఎవరిని విమర్శిస్తూ మాట్లాడట్లేదు, జరుగుతున్నది చెప్తున్నాను. అలాంటి వాళ్ళకే మళ్ళీ ఇవి కూడా వస్తూ ఉంటాయి. లేనివాడికి పాపం కష్టపడి 100 రూపాయలు తెచ్చుకున్నాడు అనుకోండి, అందులో ఖర్చు పెట్టుకోవాలి. వాడు అడుగుతాడు, పాపం ఒక ముసలాయన ఉన్నారు అనుకుంది, ఫంక్షన్ డబ్బులు వస్తున్నాయి, బాబు ఇందులో 10 రూపాయలు తగ్గించంటే, తాత తగ్గించడమే ఉండదు, ఇష్టమైతే తీసుకెళ్తా మానే అంటాం. మినిస్టర్ వచ్చి అడిగితే అలా మాట్లాడమనండి, వాడిని మాట్లాడలేడు. అర్థమైందా? అంటే ఇక్కడ రాహు ప్రభావం ఎంత ఉందో చూడండి. పలుకుబడి ఉన్న వాడిని చూడగానే వాళ్ళ ఒళ్ళు మర్చిపోతారు వాళ్ళు. అంటే ఇంకా తెలియదు పాపం, అమ్మో పలుకుబడి ఉంది కదా ఈయనకి, తీసుకెళ్ళండి. నార్మల్ పర్సన్ చూడగానే ఇష్టమైతే తీసుకో, లేకపోతే మానే, ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా రాహు ప్రభావం ఉంటుంది. అర్థమైందండి? ఇక్కడ మనం పాజిటివ్గా తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి విపరీత ధనయోగాలు ఉంటాయి. ధనయోగాలు విపరీతంగా ఉంటాయి. అందుకే రాహు నుంచి కూడా పంచమ భాగ్యాధిపతులు చాలా చాలా ముఖ్యము. ఇప్పుడు వెంటనే తీసేసుకుంటారు, మీ జాతక చక్రం తీసుకోండి, రాహు ఎక్కడున్నాడో చూసుకోండి, ఆయన నుంచి పంచమ భాగ్యాధిపతులు ఎవరో చూడండి. పంచమ స్థానము ఆధిపతి, రాహు నుంచి భాగ్యస్థానం ఆధిపతి. అర్థమైందా? ఆ అధిపతుల మీద లగ్నాత్తు, మీ లగ్నం ఏది, ఆ లగ్నాత్తు ధనాధిపతి ఎవరు, లాభాధిపతి ఎవరు, ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు దృష్టి పడింది అనుకోండి, అదృష్టవంతులు. స్పెషల్ ఆస్పెక్ట్స్ అయితే బాగుంటుంది. లగ్నాత్తు ధనాధిపతి లాభాధిపతులు స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటే దృష్టిలో ఏదో ఒకటి ఖచ్చితంగా పడుతుంది. అందరికీ ఇది ఉండాలని ఉండదు కదా. ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది. ఇది క్లియర్ అయిందండి? సరే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మాకు లేదండి, మరి ఎలాగా అంటే కనుక, కనీసము రాహు నుంచి పంచమాధిపతి భాగ్యాధిపతుల మీద గురుదృష్టి కానీ శని భగవానుడి యొక్క దృష్టి కానీ ఉండాలి. గురుదృష్టి కానీ శని భగవానుడి యొక్క దృష్టి కానీ ఉండాలి. కనీసము రాహు మీద కూడా గురు దృష్టి ఉండాలి. అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా
అధిపతుల మీద ఉండడం మంచిది. గురువు దృష్టి కానీ శని భగవానుడి యొక్క దృష్టి ఉన్న వాళ్ళకి రాహు యొక్క ఈ యోగాలు కలుగుతాయి. రాహు నుంచి పంచమ భాగ్యాధిపతులు ఖచ్చితంగా యోగాల్ని ఇస్తారు. ఇది మనం తెలుసుకోవాల్సిందండి. ఎందుకంటే రాహువు మనం అంతా కూడా చెడ్డగా అనేస్తూ ఉంటాం. చాలామంది ఏదో చెప్పేస్తూ ఉంటారు రాహు గురించి. రాహు బాగుంటే వాళ్ళు అనుభవించే ఒక యోగం మామూలుగా ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా రాహు మహర్దశ జరుగుతున్నా గుర్తుంచుకోండి, రాహు ఇంపాక్ట్ ఆ జాతకుల మీద ఉన్నా వాళ్ళు ఒక ధర్మబద్ధమైన మార్గాన్ని ఎంచుకోవడం కూడా మంచిది. అన్యాయాలు చేయకపోవడం మంచిది. రాహు బాగోకపోతే కనుక వీళ్ళు ఎక్కువ అన్యాయాలు చేస్తూ ఉంటారు, మోసాలు చేస్తూ ఉంటారు. మోసం చేయడము, గ్యాంబ్లింగు. చూడండి, గ్యాంబ్లింగ్ అంటే బెట్టింగ్స్. ఇప్పుడు మనం స్పోర్ట్స్ చూస్తే వాళ్ళు బెట్టింగ్లు వేసుకుంటూ ఉంటారు. ప్రతి ఇది ఫర్ ఎగ్జాంపుల్ క్రికెటే తీసుకున్నాం అనుకోండి, ప్రతి బాల్కి బెట్టింగ్ వేయడం, మ్యాచ్ ఎవరు గెలుస్తారో బెట్టింగ్ వేయడం, ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ రాహు నెగిటివ్గా ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. రాహు బలంగా లేరనుకోండి, వాళ్ళు బెట్టింగ్ వేసి నష్టపోతారు. లాటరీస్లో నష్టపోవడము. రాహు బలంగా ఉంటే లాటరీస్లో గెయిన్ అవుతారు. మీకు లాటరీస్లో నష్టం జరిగింది, గ్యాంబ్లింగ్లో నష్టం జరిగింది అంటే రాహు నెగిటివ్గా ఉన్నట్టు లెక్క. వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, జాగ్రత్త. రాహు మహర్దశలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. రాహు యొక్క అంతర్దశలు జరుగుతున్నా కేర్ఫుల్గా ఉండాలండి. అర్థమైందా? సరే, ఇప్పుడు మీ జాతక చక్రంలో ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉండి, లేదా ఇప్పుడు నేను చెప్పినట్టుగా లేదు, రాహు వల్ల నష్టపోతున్నాం అనుకున్నా సరే, ఏదైనా నెగిటివ్ జరుగుతున్నా ఇది ఉపయోగపడుతుంది. ఈ పరిహారం ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మీరు యథాశక్తిగా ప్రతి శుక్రవారము కూడా నవగ్రహాల దగ్గరికి వెళ్ళాలి. నవగ్రహాలకి 27 ప్రదక్షిణలు చెయ్యాలి. చేసి ఇంటికి వచ్చేయండి. ఇంటికి వచ్చి మీరు ఇంటి దగ్గర ఒక దుర్గా అమ్మవారి ఫోటో తీసుకుని, ఆ దుర్గా అమ్మవారి ఫోటోకి మీరు గులాబీ పూల మాలను వేసి, ఎన్ని గులాబీ పూలు ఉండాలి అంటే కనుక 9 గులాబీ పూలు ఉండేలా చూసుకోండి. అది ఏ గులాబీ అయినా పర్వాలేదు, హైబ్రిడ్, దేశవాళీ, ఇవన్నీ వద్దు. మళ్ళీ ప్రశ్నలు, ఏదైనా గులాబీ పువ్వు దొరకడమే గగనం మీకు చాలామందికి. 9 గులాబీ పూలు మాల కింద చేసి అమ్మవారి ఫోటోకు వేసి దుర్గా అష్టోత్తరాన్ని చదువుకోవాలి. ప్రతి శుక్రవారం కూడా నేతి దీపారాధన చెయ్యండి. అయ్యా మరి మాకు ఆఫీసుకి టైం అయిపోతుంది ఎలా అంటే, నవగ్రహాలకి 27 ప్రదక్షిణలు చేసుకుని మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి. సాయంత్రం వచ్చిన తర్వాత చెయ్యండి. అయ్యా మాకు లేట్ అవుతుంది రాత్రి రావడానికి అంటే కనుక ఇంట్లో వాళ్ళని చేయమనండి. నవగ్రహాల ప్రదక్షిణ మాత్రం మీరే చెయ్యండి. కనక దుర్గా అమ్మవారి ఫోటో తీసుకుంటారు, గులాబీ పూలమాల వేస్తారు, 9 గులాబీ పూలమాల, నెయ్యి దీపారాధన చేస్తారు, దుర్గా అష్టోత్తరాన్ని చదువుకుంటారు. కుంకుమ తీసుకుని కుంకుమ వేస్తూ చదువుకోవాలి. అమ్మవారి దగ్గర వేసిన కుంకుమ మీరు ప్రతి రోజున నుదుటిన బొట్టుగా పెట్టుకుంటూ ఉండాలి. కుటుంబ సభ్యులందరూ కూడా బయట వాళ్ళకి ఇవ్వకండి. ఆ కుంకుమ మీ కుటుంబ సభ్యులు మాత్రమే పెట్టుకోండి. ఇలా చేస్తూ ఉండండి ప్రతి శుక్రవారం కూడా. ఎన్ని శుక్రవారాలు చేయాలండి? 27 శుక్రవారాలు చేయండి. ఇంకా ఎక్కువగా నెగిటివ్గా ఉంది అంటే ఇంకా చేస్తూ ఉండండి, పర్వాలేదు, కొన్ని వారాలు. అప్పుడు నెగిటివిటీ తగ్గుముఖం పట్టి యోగాలు కలిగే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.